అల్లు అర్జున్ గారు ఇప్పుడు కొత్తగా అట్లీ డైరెక్షన్లో ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం అల్లు అర్జున్ 22 అని పిలుస్తున్నారు. అయితే అల్లు అర్జున్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. చూడాలి అల్లు అర్జున్ గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీలో భాగ్యశ్రీ బ్రోసే గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే భాగ్యశ్రీ బ్రోసే గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ కింగ్డమ్. అయితే ఈ కింగ్డమ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కింగ్డమ్ మూవీతో భాగ్యశ్రీ బ్రోసే గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే భాగ్యశ్రీ బ్రోసే గారు కింగ్డమ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు భాగ్యశ్రీ బ్రోసే గారు. చూడాలి భాగ్యశ్రీ బ్రోసే గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ 30% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీని 2026 ఎండింగ్లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.